ప్రజల రక్షణ సురక్షితలో ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని స్థానిక కేఆర్కే కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని ప్రజలకు పలు సూచనలు చేశారు. ఇలాంటి సందర్భంలోనూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడరాదని, రాత్రి సమయాల్లో అనవసరంగా తిరగరాదని, ఈవ్ టీజింగ్, మహిళలను వేధించడం లాంటివి చేయకూడదని, గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. బయట రాష్ట్రాల నుండి, బయట దేశాల నుండి వచ్చిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఇళ్లను అద్దెకు ఇవ్వాలని, వారు ఎలాంటి నేరాలకు పాల్పడిన యజమానులపై కూడా కేసులు నమోదవుతాయని గుర్తుంచుకోవాలని సూచించారు. దాదాపుగా 250 మంది పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొని కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా సరైన ధ్రువపత్రాలు లభించని 107 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, ఒక మినీ ట్రైల్ని తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. 31 అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడం జరిగిందని తెలిపారు. మాదక ద్రవ్యాలకై డాగ్ స్క్వాడ్తో ప్రత్యేకంగా 5 గృహాలను తనిఖీలు చేయడం జరిగింది. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా ఉండాలని వారు సూచించారు. కంప్లైంట్స్ వస్తున్నాయి. దానివల్ల మనం దృష్టిలో పెట్టుకుని ఈ ప్రోగ్రాం ఇక్కడ పెట్టడం జరిగింది. మనం మొదలు ఇక్కడ పెట్టాము, మళ్ళీ ఇక్కడ అన్ని ప్లేసెస్లో మెల్లగా ప్రతి లొకాలిటీలో ఇది ప్రోగ్రాం నడుస్తుంది. ఎందుకంటే ఏం నడుస్తుంది మనం మీకు కూడా చెప్పాల్సింది, దట్ ఏమేమి క్రైమ్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇక్కడ ఇప్పుడు ఈ బైక్ చూస్తున్నారు. ఇక్కడ ఈ బైక్ అతను ఇట్లా సేమ్ ఆదిలాబాద్ 1 టౌన్లో 2 టౌన్లో మొన్న రిమాండ్ అయ్యారు. ఇప్పుడు ఎవరైనా ఇట్లా నంబర్ ప్లేట్ దాచిపెడుతున్నారు వాళ్ళది, లేకపోతే నంబర్ ప్లేట్ పగలగొట్టి వాళ్ళ పెడుతున్నారు, వాళ్ళకి రిమాండ్ అయింది. మాత్రమే కేసు కాదు, మనం కేసు కూడా చేస్తాము, ప్లస్ రిమాండ్ జైలుకి కూడా పంపిస్తాము. సో మీ బైక్ ఉన్నప్పుడు మీ దగ్గర తప్పకుండా ప్రతిసారి నంబర్ ప్లేట్ ఉండాల్సింది. అక్కడ నంబర్ ప్లేట్ అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మీ బైక్ దొంగతనం అయిన తర్వాత మనం ట్రేస్ చేయాలి అంటే మనం నంబర్ ప్లేట్ ఉంటే ట్రేస్ చేయగలచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ లొకాలిటీలో కొంతమంది అవుట్ సైడర్స్ ఉన్నారు, అంటే వేరే ప్లేసెస్ వచ్చి ఇక్కడ ఉంటున్నారు. సో ఎవరెవరు ఇంటి ఇక్కడ రెంట్లో ఇస్తున్నారు, మీ దగ్గర వాళ్ళ డీటెయిల్స్ ఉండాలి. మళ్ళీ మీ టెనెంట్, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమైనా కేసు చేస్తే మళ్ళీ మీ పైన కూడా కేసు అవుతుంది. వాళ్ళ డీటెయిల్స్ మీ దగ్గర లేదు, లేకపోతే మీరు పోలీస్ స్టేషన్లో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వకపోతే మీ పైన కూడా కేసు నమోదవుతుంది. సో దయచేసి ఎవరైనా మీ ఇంట్లో ఉంటున్నారు, మీరు రెంట్లో ఇచ్చారు, ఏమైనా గుడిసెలు కట్టి వాళ్ళ రెంట్లో ఇచ్చారు అంటే అక్కడ వాళ్ళు ఎవరు ఉంటున్నారు ఆ డీటెయిల్స్ మీ దగ్గర, వాళ్ళ ఆధార్ కార్డు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, ఆ డీటెయిల్స్ మీ దగ్గర ఉండాల్సింది. ప్లస్ మీ లోకల్ SHO ఇక్కడ ఉన్నారు, పురుషోత్తం ఉన్నారు, ఆ పురుషోత్తంకి మీరు డీటెయిల్స్ పంపాలి. దట్ ఇతను బయట నుండి ఉన్నారు, నా ఇంట్లో ఉంటున్నారు, లేకపోతే నా గుడిసెలో ఉంటున్నారు, ఆ డీటెయిల్స్ అతనికి ఇవ్వాల్సింది. కొంతమంది ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత కూడా నాకు 3-4 కాల్స్ వచ్చినాయి. అంటే మీ ఇక్కడ KRK కాలనీ వాళ్ళది, ఎవరైనా ఒకరిద్దరు హైదరాబాద్లో ఉంటున్నారు, నిజామాబాద్లో ఉంటున్నారు, సార్ ఇక్కడ గాంజా తాగిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు, గాంజా అమ్మిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు. మీ అందరికీ ఒకటే వార్నింగ్, నా దగ్గర యూరిన్ టెస్ట్ కిట్స్ ఉన్నాయి. నాకు తగ్గకపోతే, ఇక్కడ గాంజా తగ్గకపోతే నేను మీ ఇంటి పంపి ఇది గాంజా యూరిన్ టెస్ట్ కిట్ కూడా చెక్ చేపిస్తాము. ఎవరైనా పాజిటివ్ వస్తే వాళ్ళకి జైలు నిర్మల్ జిల్లా కేంద్రంలో